గతంలో గ్రామ పంచాయతీ పైన సమితిలు ఉండేవి, ఆ తర్వాత మండలాలు ఏర్పాటు చేశారు. ఈ రెండింటి మధ్య తేడా ఏంటండి? యాక్చువల్గా చెప్పాలంటే సమితి ప్రెసిడెంట్ ఉన్న పవరు ఎమ్మెల్యేకు లేదు. ఎందుకు లేదంటే సమితి ప్రెసిడెంట్ ఏమో డెవలప్మెంట్ సెక్టర్, సమితిలో ఉన్న అంటే ఒక బ్లాక్ ఏదైతే ఒక బ్లాక్లో ఉందో బ్లాక్లో బీడీఓ అంటారు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ బీడీఓ అంటారు. అంటే సమితికి ఒక అభివృద్ధి అధికారి. సమితి ప్రెసిడెంట్ ఏమో అభివృద్ధి మీద దృష్టి పెట్టి చేసే పనులు. శాసనసభలో ఎన్నికైన ఎమ్మెల్యే గారికి శాసనాలు చేసిన తప్ప గ్రామాల అభివృద్ధి గురించి వాడు పట్టించుకోరు. కారణం ఏంటంటే వాళ్ళు శాసనం చేస్తారు, ఆ చట్టాన్ని గ్రామాలను తీసుకొచ్చి గ్రామాల ప్రాంతానికి కానీ ఇంకా దేనికని చేసేది ఈ సమితి ప్రెసిడెంటే. దానికి ఈరోజు మనం చెప్పాలంటే మండలాల వ్యవస్థ వచ్చింది దానికన్నా భిన్నంగా. అంటే మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అయి ఉంది సమితి అనేది. దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా 10 మంది పంచడానికి తీసుకొచ్చి మండలిక వ్యవస్థ వచ్చింది. అందుకే ఈరోజు మండలాల్లో ఈ రొటేషన్ పద్ధతి ఏదైతే రిజర్వేషన్ రొటేషన్ ఉందో సమితి ఉన్నప్పుడు ఇంత రొటేషన్ అయ్యేది కాదు. పవర్ఫుల్ మ్యాన్ ఒకడు ఉంటే అతనే తరతరాలు ఉన్నాడు. కానీ ఈరోజు మండల పరిషత్ అంటే ఆ సమితిలో 4వ వంతు. అందుకని మండల పరిషత్ కూడా పవర్ ఉంది, కానీ వాటన్నిటికన్నా కూడా ఎక్కువ పవర్ ఉంది సర్పంచ్కి. ఆ రోజేమో సమితి ప్రెసిడెంట్కి, ఈ రోజు సర్పంచ్కి. అంటే అది మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అయి ఉంటుంది. ఇది పబ్లిక్లోకి ప్రజాస్వామ్యబద్ధంగా అందరికి సంబంధించింది. అది తేడా దానికి దీనికి. అంత మాత్రాన అంటే అప్పట్లో గ్రామానికి వీడియో ఉండేవాళ్ళు, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసరు. ఇప్పుడేమో కార్యదర్శి అంటే సెక్రటరీ ఉంటున్నాడు సర్పంచ్ తర్వాత అన్ని చూసుకోవడానికి. ఆ రోజుల్లో సెక్రటరీ ఉండేవాళ్ళు కాదు, పంచాయతీ గ్రామ కార్యదర్శి ఉండేవాళ్ళు చాలా తక్కువ. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని ఉండేవాడు, అంటే ఆదాయాన్ని బట్టి సెక్రటరీ ఉంటాడు. గతంలో మండలాలు సమితులు ఉన్నప్పుడు ఆదాయం బాగున్న గ్రామ పంచాయతీలకు ఈవో అనేవాళ్ళు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని. కానీ చిన్న చిన్న పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరు ఉండరు, సర్పంచ్ ఒక్కడే ఉండేవాడు, 4-5 గ్రామ పంచాయతీ కలిపి ఒక అతను ఉండేవాడు. కానీ మండల వ్యవస్థ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి మంచి దోహదం పడింది. అంత సింపథైజ్ ఎంపీపీ అంటే మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు లేదు. అది తేడా దానికి దీనికి. మీరు మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారండి? పాల్గొంటాం. మీరు మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనేటప్పుడు ఎంతోమంది ఉద్యోగస్తులు మిమ్మల్ని చూసి భయపడేవారని ఎంతోమంది చెప్తున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవం. ఎందుకంటే ఒక సర్పంచ్ అనే వ్యక్తి మండల పరిషత్తులో మెంబర్షిప్ ఉండదు, అంటే ఓటు హక్కు ఉండదు తీర్మానాలకి. కానీ సూచనలు చేయడానికి రైతు అతనికి ఉంది సర్పంచ్కి. రెండోది ఏంటంటే గ్రామం అభివృద్ధి సర్పంచ్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఆ గ్రామం అభివృద్ధి చెందేటప్పుడు అక్కడ కావాల్సిన అన్ని శాఖ అధిపతులందరూ కూడా మండల పరిషత్ మీటింగ్ రావాలి. నేను 95 నుంచి 2001 వరకు, అదేవిధంగా 13 నుంచి మళ్ళీ 18 వరకు కూడా నేను సర్పంచ్ ఉన్నా. ఆ టైంలో ఫస్ట్ నుంచి కూడా నేను యూనియన్లో ఉంటాను. కానీ లేక నేను క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పలేక వాళ్ళు భయపడే మాట వాస్తవం. నేను క్వశ్చన్ చేస్తా. నేను ఎన్ఎస్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్టీసీ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని, అదేవిధంగా ఉపాధి హామీ పథకం వాళ్ళని, అసలు ఎన్ని డిపార్ట్మెంట్ అక్కడికి వచ్చే ప్రతి డిపార్ట్మెంట్ కూడా, హెల్త్ డిపార్ట్మెంట్ని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిని, ప్రతి ఒక్కరిని కూడా మా సర్పంచ్ తరపున నేను క్వశ్చన్ చేసేవాడిని. లేదు నా మైండ్లో ఏదైతే ఇది మంచి పని అనుకుంటాను దాన్ని వెంటనే వ్యక్తం చేసి వారి నుంచి రాబట్టేవాడిని. ఆన్సర్ రాబట్టి ఎన్ని దినాల్లో ఆ పని పూర్తి చేస్తారని చెప్పి నిలదీసి అడిగేవాడిని. కానీ భయపడేవాళ్ళు. వాస్తవం అది. నాకేం సబ్జెక్టు మీద కాదు, అభివృద్ధి మీద ఉండేవాడిని. మా సర్పంచ్ కొంతమంది రిజర్వేషన్ వచ్చి వాళ్ళు కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి నేను దాన్ని రెక్టిఫై చేయాలి. నేను ఒక యూనియన్ ప్రెసిడెంట్గా నా బాధ్యత అది. అందుకనే మేము మండల పరిషత్ మీటింగ్ మాకు ఏజెండా 3 రోజుల ముందు మాకు సర్వే చేస్తారు, అది అందుకుంటాము. దానికి సంబంధించిన శాఖలు అన్నీ ఉంటే దాంట్లో క్వశ్చన్ అవరు. ఆ క్వశ్చన్ అవర్లు ఏమడుతున్న భయంతో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. కొంతమంది అయితే నాకు ముందుగానే అన్నా నువ్వేమనుకోవద్దు, ఈ రోజు కొంచెం నేను లేటుగా వస్తా, నేను లేటుగా వచ్చిన ఒప్పుకునేది కాదు, బాధ్యత ఎంపీపీది, ఎంబీఓది. కానీ నేను నా పట్టుదల ఏంటంటే ఒక సర్పంచి ప్రథమ పౌరుడు ఆ గ్రామానికి కావాల్సిన విషయాలు మాట్లాడడానికి ఆ సర్వసభ సమావేశానికి వస్తే అక్కడ సామాన్యంగా అసలు ఉద్యోగస్తులు లేకపోతే సమావేశం దేనికి? నేను దాన్ని వెంటనే తీర్మానంలో పెట్టమనేవాడిని, పట్టుబట్టేవాడిని, తీర్మానం పెట్టించి కలెక్టర్ లెటర్ పెట్టమనేవాడిని. కలెక్టర్ దగ్గర నుంచి వాళ్ళకి లెటర్ వెళ్ళాలి, రిప్లై వాళ్ళు సమాధానం చెప్పడం ఇబ్బంది పడేవాళ్ళు. అందుకని నాకు ముందుగానే అన్నా కొంచెం లేట్ అయిద్దాను, లేదు ఏమడుగుతూ చెప్పన్నా కొంచెం మేము ముందు రెడీ అవుతాను, ఈ విధంగా అడిగేవాళ్ళు. నేను సరే నేను సోదరభావంతో ఉంటాను, మాట తీరు వేరే ఉంటుంది, పనితనం వేరే ఉంటుంది కాబట్టి నేను కలిసి
వాళ్ళతో పనిచేసేవాడిని. భయపడే మాట మాత్రం వాస్తవం 100%. అంటే ఉద్యోగస్తులు అని చెప్తున్నారు, మీకంటే కొంత బాగా హై స్థాయిలో చదువుకునే ఉంటారు, అయినా సరే భయపడడం అనేది ఎంతవరకు నిజం అంటారు? అంటే ఇది కరెక్ట్ క్వశ్చన్. ఇది ఎలా అంటే భయపడటమే కాదు, వాళ్ళు సోమర్తనంగా అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ అవగాహన లోపం ఉండొచ్చు. చదువుకి పరిపాలన సంబంధం లేదు. వాస్తవం చెప్పాలంటే చదువు ఎంత మనిషి చదువుతాడు, కానీ పరిపాలనకు వచ్చేసరికి ఆలోచన విధానం గొప్పది, ఆలోచనతో పాటు అమలు జరపడం గొప్పది. నేను గ్రామ సభ పెడతా, కంపల్సరీ సంవత్సరానికి 4 సార్లు గ్రామ సభ సర్పంచ్ పెట్టాలి. మా గ్రామ సభలో కూర్చున్నప్పుడు ప్రజలందరూ మమ్మల్ని అడుగుతారు, మేము పంచాయతీ తీర్మానం చేసుకుని ఒక క్రమ పద్ధతిలో మేము పనిచేయాలి. మేము పనిచేయాలంటే మాకు సహకరించాలి మాకున్న ఉద్యోగస్తులు. ఏ డిపార్ట్మెంట్కి అయితే మేము మరి పనులు చేయడానికి ముందు పెట్టాలో వాళ్ళు మాకు సహకరిస్తేనే కదా జరిగేది ఇక్కడ. అందుకనే నేను ఎక్కడ ఏం క్వశ్చన్ చేసి వాళ్ళు చెప్తాను భయంతో కొంచెం వాళ్ళు ఇబ్బంది పడే మాట వాస్తవం. అప్పటికి మీరు ఎంత చదువుకున్నారండి? నేను అప్పటికే పాలిటెక్నిక్ కాలేజీలో ఉండొచ్చినాడు కదా, తర్వాత కూడా నేను మళ్ళీ డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నా. నాకు ఆ ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే నా చదువు కన్నా కూడా నాలెడ్జ్ కానీ నా సబ్జెక్ట్ కానీ నేను సేవ చేసే దృక్పథంతో ఉంటా కాబట్టి శ్వాసభావంతో నేను మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా అసలు డిపార్ట్మెంట్ పరంగా ఇబ్బంది పడలా. డిపార్ట్మెంట్ నన్ను చూసి భయపడడం తప్ప వాళ్ళని చూసి నేను ఎప్పుడు భయపడేవాడు కాదు. అంటే మీరు అన్నీ స్వతహాగా నేర్చుకున్నారు? స్వతహాగా నేర్చుకుంది. లేకపోతే మీ తల్లిదండ్రుల నుంచి అవ్వడం కానీ అలాంటి? అంటే రాజకీయ వారసత్వం తల్లిదండ్రుల నుంచే వచ్చింది, మా తండ్రి నుంచే వచ్చింది, కుటుంబాలను బట్టే వచ్చింది. కానీ పరిపాలన వ్యవహారం అనేది నాలో ఉన్న స్వయం కృషి వల్ల బయటకు వచ్చింది.